ప్రొడ్యూసర్ దిల్ రాజుకి అయితే సీఎం రేవంత్ రెడ్డి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే తెలంగాణకి చెందిన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి అనేది తెలంగాణ అధికారిక ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆ పదవిని ప్రొడ్యూసర్ దిల్ రాజుకి కట్టబెడుతున్నట్టు మనకైతే సమాచారం అయితే అందింది. అధికారికంగా ఒక ధృవీకరణ పత్రాన్ని కూడా విడుదల చేసినట్టు సమాచారం అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇటు దిల్ రాజుకి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పటి వరకు కూడా ఎలక్షన్ లో కూడా ఎక్కడ క్యాంపెయిన్ చేయలేదు. ఎక్కడా కూడా కనీసం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను లేదనంటే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో కూడా ఎక్కడా కూడా కనిపించిన దిల్ రాజుకి ఎంత సడన్ గా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి అనేది కట్టబెట్టడం చాలా మందికి కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే గతంలో అంటే 2023 తెలంగాణ ఎన్నికల ముందు కూడా ఈయన కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారని, మెయిన్ గా నిజామాబాద్ కి సంబంధించిన ఎంపీ సీటు తరపున ఈయన నిజామాబాద్ ఎంపీగా పోటీ చేస్తారని చెప్పి చాలా వార్తలు అయితే రావడం జరిగింది. కానీ అప్పట్లో ఈ దిల్ రాజు గారు కూడా ఎటువంటి స్పందన లేదు, ఇటు దిల్ రాజు గారి తరపున కూడా ఎటువంటి స్పందన లేదు. కానీ తాజాగా చూసుకుంటే సడన్ గా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి అనేది సీఎం రేవంత్ రెడ్డి అయితే దిల్ రాజు కట్టబెట్టడం ప్రతి ఒక్కరిని కూడా ఆలోచించదగ్గ విషయంగా చేస్తుంది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి దిల్ రాజుకి ఎక్కడా సంబంధం లేదు. ఈయన ఎక్కడా కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో కానీ పరోక్ష ఎన్నికల్లో కానీ కనీసం పార్టీ మీటింగ్స్ సంబంధించి కూడా ఎక్కడా సపోర్ట్ చేయలేదు. మరి ఆ పదవి ఆయనకి ఎందుకు ఇస్తారనేటట్టు చాలా మంది అయితే విమర్శించడం జరుగుతుంది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే నిజామాబాద్ ఎంపీ కింద గతంలో దిల్ రాజు పోటీ చేస్తారని వచ్చిన వార్తల నేపథ్యంలో గతంలో కూడా అదే సీట్ నుంచి హీరో నితిన్ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఖచ్చితంగా ఆ సీట్ నుండి పోటీ చేసే అవకాశం ఉందనేటట్టు కొన్ని వార్తలు అయితే రావడం జరిగింది. కానీ వీళ్ళిద్దరికీ కూడా ఎంపీ స్థానం అనేది రాలేదు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ప్రత్యేకించి సీఎం రేవంత్ రెడ్డి కేవలం దిల్ రాజుకే ఎందుకు ఈ పదవి కట్టబెట్టారని చూసుకుంటే తన సామాజిక వర్గానికి చెందిన నేతగా, మెయిన్ గా దిల్ రాజు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఆ పదవి కట్టబెట్టారనేటట్టు చాలా మంది అయితే కొంతమంది విమర్శలు గుప్పెత్తున్నారు. ఆల్రెడీ ఇక్కడ మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఇక్కడ తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం చాలా బలంగా ఉంది. ఖచ్చితంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బతికింది అని అంటే కూడా కారణం వాళ్ళ వల్లే అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఇటు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి అనేది దిల్ రాజు కట్టబెట్టడం జరిగింది అనేటట్టు కొంత సమాచారం. యాక్చువల్లీ ఈ పదవి అనేది ముందుగా బండ్ల గణేష్ ఎవరైతే ఉన్నారో ఆయనకి సినీ నిర్మాత బండ్ల గణేష్ కి వస్తుంది అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపించింది. కానీ కేవలం ఇది దిల్ రాజుకి మాత్రమే సూట్ అవుద్ది అనేటట్టు సీఎం రేవంత్ రెడ్డి అయితే వెంటనే కూడా అధికారికంగా ధృవీకరణ పత్రం అనేది విడుదల చేయడం జరిగింది. కానీ ఇక్కడ బండ్ల గణేష్ అనే వ్యక్తి గతంలో 2023 తెలంగాణ ఎన్నికల్లో చూసుకుంటే పార్టీ పరంగా కూడా ఎన్నికల్లో ప్రచారం చేయడమే కానీ మెయిన్ గా సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి విచ్చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా సార్లు కూడా కాంగ్రెస్ పార్టీకి ఆయన సపోర్ట్ చేస్తున్నట్టు, ఆయన పార్టీలో ఉంటున్నట్లు చాలా సార్లు మనకైతే వినిపించింది. కానీ ఆయనకి ఆ పదవి కట్టబెట్టకుండా కేవలం ఈ దిల్ రాజుకే కట్టబెట్టడం అనేది చాలా మందిని అయితే కొంత వివాదానికి దారితీస్తున్నట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది. కానీ ఇక్కడ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బెస్ట్ ప్రొడ్యూసర్ లో టాప్ ప్రొడ్యూసర్ లో చూసుకుంటే మొదటి ముగ్గురులో ఖచ్చితంగా దిల్ రాజు ఉంటారని చెప్పి మనకైతే తెలుస్తుంది. మరి ఇప్పటి వరకు కూడా రాజకీయాలకు సంబంధం లేకుండా సినిమాలు అనేవి ప్రతి హీరోతో కూడా దిల్ రాజు అయితే తీయడం జరిగింది. మరి ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఆయన ఇంక్లూడ్ అయ్యారు కాబట్టి మరి రేపటి రోజుల్లో ఖచ్చితంగా రాజకీయ కోణంలో ఉంటే మరి ఎటువంటి సినిమాలు వస్తాయి, ఎవరితో సినిమాలు చేస్తారని చూడాలి. కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి రాజకీయాలకు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో దిల్ రాజు ఎక్కడా కూడా పాల్గొనడం జరగలేదు. కానీ గతంలో బండ్ల గణేష్ పాల్గొన్నారు. కానీ ఆయనకు ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రభుత్వమైన కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పదవులు అనేది కట్టబెట్టలేదు. మరి రాబోయే రోజుల్లో మరి బండ్ల గణేష్కి ఎటువంటి పదవి కట్టబెడతా, లేదంటే దిల్ రాజుకి ఇంకొక కీలక పదవి కట్టబెట్టే అవకాశం ఉందని చూడాలి. ప్రత్యేకించి ఇక్కడ కీలకంగా చూసుకుంటే తన సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి ఆ పదవి అనేది తనకి కట్టబెట్టారనేటట్టు కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. మరి దీని మీద దిల్ రాజు ఏ విధంగా స్పందిస్తారు, సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారని